ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజకీయంగా అత్యున్నత స్థితిలో కొనసాగుతున్నారు. 2024 ఎన్నికలకు ముందు తర్వాత ప్రతి విషయంలోనూ స్పష్టత చూపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో పడి లేచిన కెరటం. పవన్ ది 15 ఏళ్ల రాజకీయ జీవితం. తొలుత యువరాజ్యం నేతగా పవన్ రాజకీయాలు మొదలుపెట్టారు. ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నారు. క్షమేణా రాజకీయాల్ని ఆకళింపు చేసుకున్నారు. రాజకీయ వ్యూహాల అమలులో డిప్యూటీ సీఎం చొరవ చూపిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో అధికార పక్షంతో ఢీకొట్టి నిలిచిన నేతగా గుర్తింపు పొందారు. ఏపీ నుంచి సనాతనవాదాన్ని తెరపైకి తెచ్చిన ఏకైక నేత పవన్ కళ్యాణ్ గా నిలిచారు. హిందూ ధర్మం రూపంలో పవన్ మాన్య దేశవ్యాప్తమైంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ టీవీ రావు సిద్ధంగా ఉన్నారు. మనకి మరింత సమాచారం అందించడానికి టీవీ రావు చెప్పండి. గాయత్రి, పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితంలో ప్రస్తుత స్థితి చాలా ఉన్నతంగా కొనసాగుతుందని ప్రస్తుతం ఇక్కడ మనం చెప్పుకోవాలి. ప్రధానంగా ఆయన రాజకీయాలు మొదలుపెట్టి 15 ఏళ్ళు అయింది. ఈ 15 ఏళ్ల కాలంలో 10 ఏళ్ల క్రితం ఏకంగా సొంత పార్టీ జనసేన అనేటటువంటి పార్టీ కూడా ఏర్పాటైంది. మరి ఏర్పాటైన తర్వాత అంచెలంచెలుగా ఎదిగే క్రమంలో ఎన్నో ఎదురుదెబ్బలు కూడా తిన్నటువంటి పరిస్థితి. మరి ఆయన నిబద్ధత ఏదైతే ఈ విషయంలో ప్రతి ఒక్క సందర్భాన్ని కూడా అనుకూలంగా మలుచుకునేటటువంటి అంశాల్లో ఎన్నో అవమానాలు కూడా ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. అయితే ఎట్టకేలకు ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత కూడా ఆయన ఏదైతే చెప్పడం జరిగిందో అందుకు అనుగుణంగానే అడుగులు పడుతున్నాయి. ప్రస్తుతం ఆయన ఉన్నటువంటి స్థితి చూస్తే రాజకీయాలు దేశవ్యాప్తంగాను ఒక రాజకీయాల్లో ప్రధానంగా ఇటీవల జరిగినటువంటి మహారాష్ట్ర ఎన్నికల్లో అయినా ఆంధ్రప్రదేశ్లో అయినా ఒక పెద్దన్న పాత్ర పోషిస్తున్నారా అనేటటువంటి భావం కలుగుతోంది. ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఏది ఎంచుకున్నా కూడా ఆ విషయంలో ఏదైతే ఏ సంఘటన జరిగినా ఏ సందర్భాన్నైనా తనకు అనువుగా మలుచుకోవటంలో ఒకవైపు ప్రతిపక్షాన్ని మించిపోయారు, ఇంకొక వైపు అధికారంలో కూటమి పార్టీలో ఉన్నటువంటి బీజేపీ టీడీపీల కంటే కూడా తనకు అనువుగా మార్చుకునే విషయంలో ప్రతి విషయంలో ముందంజలో ఉన్నారనే మనం చెప్పుకోవాలి. ఎన్నికలకు ముందు తాను ఏదైతే ప్రతిపక్షాన్ని అధపాతాళానికి తొక్కేస్తాననే మాట అన్నారో మరి కేవలం ఆ డైలాగ్ అనేటటువంటిది అప్పట్లో చాలామంది దీన్ని చాలా చులకనగాను చాలా తక్కువగాను అంచనా వేశారు. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఈ పద ప్రయోగం వాడిన సందర్భంలో ఒకవేళ అటు ఇటు అయితే పరిస్థితి ఏంటా అని కూడా ఆలోచించాల్సిన పరిస్థితి. అయినా కూడా తాను డేర్ స్టెప్ తీసుకొని ఈ డైలాగ్ వాడిన తర్వాత చాలామంది మధ్యలో ఇది మిగిలిపోయి ఉంది. అనుకున్నట్టే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీగా ఉన్న నాటి వైసీపీ ప్రభుత్వాన్ని కూలదోయడంలో కీలక పాత్ర పోషించారు. మరి ఎన్నికలకు ముందు అలాగే ఎన్నికల తర్వాత కూడా ప్రతి అంశాన్ని రాజకీయంగా తన ఎదుగుదలకు తనకు తానుగా మలుచుకునేటటువంటి వైనం చాలా ఏదైతే ప్రత్యేకత సంతరించుకుని ఉంటుంది. మరి తాను అధికారం చేపట్టిన తర్వాత వచ్చినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో విజయవాడ వరద ముంపు ప్రాంతాల సందర్భంగా ఆయన ఎంచుకున్నటువంటి మార్గాలు, అంతకుముందు ఆయన ఏదైతే డిప్యూటీ సీఎంగా ఎంపిక అవడమే కాకుండా ప్రధానంగా ఆయన ఆశించేటటువంటి పర్యావరణ పరిరక్షణ గ్రామీణాభివృద్ధి అనేటటువంటి దానిపై ఆయన కీలకంగా వ్యవహరించడం. మరి ఇందులో భాగంగానే ఆయన వరద సమయంలో ఆయా ప్రాంతాల్లో సందర్శించలేదనే విమర్శలకు సరైన సమాధానం చెప్తూ ఏకంగా 6 కోట్ల రూపాయలు సొంత నిధులను వెచ్చించి ప్రతి పంచాయతీలో 400 పంచాయతీలకు ఒక్కొక్క పంచాయతీకి దెబ్బతిన్న పంచాయతీకి ₹1,00,000 కేటాయించడం, ఇటువంటివన్నీ కూడా తనకు తానుగా అది ఒక అద్భుతమనే మనం చెప్పుకోవాలి. వరద సమయంలో తాను పర్యటించలేదనే విమర్శలను తిప్పికొడుతూ తాను కార్యాచరణ ప్రకటించి పూర్తిగా ఏదైతే వరద సాయం ప్రభుత్వాల మీద ఎన్నో విమర్శలు వచ్చినా కూడా పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం ఆ విమర్శలు తనను తాకలేదు. అంతేకాకుండా తాను ఏదైతే ఇవన్నీ కూడా పంచిపెట్టడంలో చాలా కీలకంగా వ్యవహరించారు, సొంత నిధులు వెచ్చించారు అనేటటువంటి ప్రతిష్టను తను సొంతం చేసుకున్నటువంటి పరిస్థితి. మరి ఆ తర్వాత వచ్చినటువంటి ఏదైతే విపక్షం గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం పవిత్రమైన తిరుమల లడ్డూలో కొవ్వులు కలిపారు అనేటటువంటి మాట కూడా తను ఆ సందర్భంగా ఆ వివాదాన్ని కూడా ఇది ప్రభుత్వానికో ఏదైతే కూటమి ప్రభుత్వాన్ని మొత్తానికి కూడా మైలేజ్ వచ్చిందో రాలేదో అటు పెడితే కనుక ఈ విషయంలో దాన్ని తనకు అనువుగా మలుచుకునే విషయంలో సఫలీకృతమయ్యారు. అంతేకాకుండా ఇది జాతీయ స్థాయి ఇష్యూగా కూడా దీన్ని మలచడంలో కీలకంగా వ్యవహరించారు. ఆ సందర్భంగానే సనాతనవాదం, హిందూ పరిరక్షణ అనేటటువంటి అంశాలను తీసుకురావడం, అంతకుముందు తాను వారాహి దీక్ష చేపట్టి ఆ దీక్షను అక్కడే ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం సాక్షిగా విరమించుకోవటం, ఈ అంశాలు మరి ఆ తర్వాత చూస్తే ఒక్కొక్కటిగా ఒకటి కాదు రెండు కాదు ప్రతి సందర్భాన్ని
తనకు అనువుగా మలుచుకునే విషయంలో సాధారణంగా ప్రభుత్వాలు కొనసాగుతూ ఉన్నటువంటి సందర్భంలో ఏ సంఘటన జరిగినా అది ప్రతిపక్షానికి లాభిస్తుంది. అయితే ఇక్కడ ప్రతిపక్షం అనేటటువంటి ప్రస్తావన లేకుండా మొత్తం ఇటువైపు అధికార పక్షానికి కూడా ఎంతో కొంత లాభించాలి. కానీ వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ మాత్రమే ప్రతి అంశాన్ని తాను భుజాన వేసుకుని ముందుకు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మరి ఇంకొక విషయం చూస్తే కాకినాడ, ఇటీవల జరిగినటువంటి కాకినాడ ఇష్యూ కూడా అలాగే జరిగింది. కాకినాడ అది ఏనాటి నుంచో వేళ్ళూనికిపోయినటువంటి ఒక మాఫియా ప్రస్తావన. నేరుగా తాను బరిలోకి దిగి తానున్నాను అని ప్రస్తుతానికి అది ఆ కాకినాడ మాఫియాకి సంబంధించి ఆ షిప్పులకు సంబంధించి మార్పులు వచ్చినా రాకపోయినా పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి డేర్ స్టెప్ మాత్రం అందరి నోట అభినందనీయంగా కొనసాగుతోంది. అంతేకాకుండా దీనిపై కేంద్రానికి కూడా లేఖ రాస్తానని, అయితే దాన్ని ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఏ ఇష్యూ తీసుకున్నా కూడా దాన్ని తుదికంట కూడా పోరాటం అనేది ఆయన అలవరుచుకున్నటువంటి సుగుణం. మరి దీనికి సంబంధించి ఇప్పటికే సనాతన ధర్మాన్ని గురించి కూడా 2 నెలల క్రితం ఆయన తిరుపతిలో మాట్లాడిన తర్వాత దాన్ని అంతటితో వదిలేశారనుకున్నారంతా. కానీ దాన్ని నేరుగా పవన్ కళ్యాణ్ ఇటీవల అమిత్ షాను అలాగే నరేంద్ర మోదీని కలిసిన సందర్భంలో కూడా దీనిపై ఏకంగా వారాహి డిక్లరేషన్, సనాతన పరిరక్షణ బోర్డు అనేటటువంటి ఏర్పాటు అంశాలపై ఏదైతే ప్రధాని నరేంద్ర మోదీతో ప్రస్తావించారు. మరి ఇట్లా ప్రతి ఒక్క అంశం ఇటీవల మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా తాను కీలకంగా వ్యవహరించారనేటటువంటిది దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్పై ఒక చర్చ అయితే కొనసాగుతోంది. మొత్తం మీద ఏది చూసుకున్నా కూడా తన రాజకీయ జీవితంలో ప్రస్తుతం ఉన్నటువంటి ఉచ్చస్థితి అంటే చాలా కీలకమైనటువంటి స్థానంలో ఉన్నారు. మరి భవిష్యత్తు కూడా మనం ఆలోచిస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో భవిష్యత్తులో ఎంతకు మించి వెళ్ళకపోయినా కూడా ఇప్పుడున్నటువంటి స్థితికి అయితే తగ్గేటటువంటి అవకాశాలు లేవు. ఒకవేళ వెళ్తే ఇంకా ఎదిగేటటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కానీ ప్రతి అంశాన్ని ఇదే విధంగా తాను ముందుకు తీసుకెళ్లగలిగితే పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో తప్పకుండా సక్సెస్ అవుతారనేటటువంటిది ఇక్కడ నిర్వివాదాంశం. మరి అంతేకాకుండా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏకంగా జనసేన పార్టీలోకి రావడానికి చాలామంది ఏదైతే గతంలో అధికారంలో ఉన్నటువంటి నేతలు చాలామంది కూడా క్యూ కడుతున్నారు. మరి వీటికి అందరినీ తీసుకునేటటువంటి క్రమంలో ఆచితూచి వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఈ మొత్తం వ్యవహారాలను మనం ఒక్కసారిగా అవలోకిస్తే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఉన్నటువంటి కీ రోల్లో ఏంటంటే పెద్దన్న పాత్రలో ఉంటూనే రాజకీయంగా కూడా ఒక అగ్రస్థానంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ టీవీరా.